చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి రీబౌండ్ 4 అంగుళాలు, హెచ్ఆర్ 2 అంగుళాలు అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి 6 ఇంచెస్ హైట్ లో ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు చూస్ చేసుకోవాలి అంటే కనుక ఎక్కువ నడువు నొప్పి ఉన్న వాళ్ళు, బ్యాక్ సర్జరీస్ అయిన వాళ్ళు ఇలాగ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ గట్టిగా ఉంటుంది. దీన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సో చూడండి, సో ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే క్వశ్చనింగ్ అవ్వటం వల్ల మనకి ఎక్కువ కంఫర్ట్ ఉండదండి. కంఫర్ట్ కావాలి అంటే కనుక మనం ఎక్కువ ఇంచెస్ మెత్తదనానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ 4 ఇంచెస్ రీబౌండ్, 2 ఇంచెస్ హెచ్ఆర్ ఉండటం వల్ల ఏంటంటే కేవలం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ మ్యాట్రెస్ ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కానీ హార్డ్ ఉంటది. హార్డ్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, మిగతా ఎవరు కూడా దీని మీద పడుకోలేరు అనమాట. ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం డిస్టర్బ్డ్ గా. సో ఇట్లాంటివి తీసుకోవాలి అంటే కనుక మీరు మీ నియరెస్ట్ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి లోపల మెటీరియల్ ఏముందో చూసుకొని కొనుక్కోవచ్చు. లేదు మీకు మా దగ్గర తీసుకోవాలి అనుకుంటే కనుక మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మా నెంబరు అవన్నీ కూడా మేము కింద ఇస్తాము, ఒకసారి చూడొచ్చు. ఇలాగా ఓకే, ఇట్లా వద్దు మేము లాటెక్స్ కి వెళ్ళిపోతాము అనుకుంటే కనుక ఇలాగ తీసుకోవాలా. లాటెక్స్ కూడా 2 అంగుళాల మెత్తదనం మాత్రమే ఉంటుంది. ఈ 2 అంగుళాల్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది న్యాచురల్ మెటీరియల్ అవ్వటం వల్ల కాస్త కూల్ గా ఉంటుంది. చూడండి, ఇది ఒక కేక్ ముక్క బేక్ అయినట్లుగా బేక్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి రీబౌండ్ సేమ్ ఉందండి. రీబౌండ్ సేమ్ ఉండటం వల్ల ఏంటి అంటే మనకి ఆ గట్టిదనం తెలుస్తుంది అనమాట. ఎవరికైనా బ్యాక్ సర్జరీస్ అయితే చల్లగా ఉండాలి, ఎక్కువసేపు బెడ్ మీద ఉంటాం కాబట్టి చెమట పట్టకూడదు అంటే పూర్తిగా చెమట పట్టదు అని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఆ కంఫర్ట్ తెలుస్తుంది. ఫ్యాన్ లేకపోతే సహజం చెమటలు పట్టడం, బట్ ఈ బెడ్ అన్నది డిస్టర్బ్డ్ స్లీప్ అయితే క్రియేట్ చేయదు, పక్కన పడుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలగచేయదు. దీన్ని లాటెక్స్ బెడ్ అంటాం అనమాట. ప్రస్తుతం మన మ్యాట్రెస్ ఇండస్ట్రీని అంతా కూడా రూల్ చేసేది ఈ లాటెక్స్. సో ఇలాగ కావాలన్నా మేము మీకు చేస్తాం అనమాట. రీబౌండ్ 4 అంగుళాలు, 2 అంగుళాల లాటెక్స్, ఈ రెండు కూడా ఆర్థో బెడ్స్ అంటాము. అసలు కింద హార్డ్ బేస్ ఉంటే దానిని ఆర్థో అని చెప్పి అంటాం అనమాట. సో చూడండి, ఇవి 2 పీక్ అనమాట. ఇంకా కస్టమర్స్ బ్యాక్ పెయిన్ తో ఏది కావాలని, ఏ పరుపు కావాలని వస్తే ఇది సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చారు, 2 మెంబర్స్ ఉన్నారు. ఎంకరేజ్, వెల్కమ్ టు మమత మార్కెటింగ్ లైవ్ స్ట్రీమింగ్ అండి. మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ 2 అయిపోయిన తర్వాత మనం ఇంకా 4 ఇంచెస్ క్వశ్చనింగ్ అన్నది పెంచుకోవచ్చు అనమాట. అదే చూపిస్తాను చూడండి, క్వశ్చనింగ్ ఎట్లా. నిన్న చాలా మంది లైవ్ లో అడిగారు, ఇలాగా మెమరీ ఫోమ్ వేసుకోవచ్చు కదా రీబౌండ్ పైన అని చెప్పి అడిగారు. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ కిందది మర్చిపోండి, ఈ గ్రీన్ ఫోము ఓన్లీ రీబౌండ్, దానిపైన మెమరీ ఫోము ఇలా వేసుకుంటే పరుపు మీద మనం పడుకుంటాం కదా, పడుకోగానే ఇక్కడ అణుగుతుంది. ఇది పూర్తిగా అణిగిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అణిగిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా హార్డ్ సర్ఫేస్ అన్నది తగులుతుంది. అందువల్ల ఏంటి అంటే మీకు ఇబ్బంది వస్తుంది అనమాట. గట్టిగా ఉంది ఈ పరుపు, ఏం కంఫర్ట్ లేదు. ఇది గట్టిగా ఉండటం ఓకే అయితే ఇంకా హీట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇట్లాగా మీకు హీట్ వద్దు, మాకు కూల్ గా ఉండాలి అంటే కనుక ఇలా లాటెక్స్ కి వెళ్ళిపోండి, అంతేగాని మెమరీ ఫోమ్ కి వెళ్ళొద్దు. మెమరీ ఫోమ్ హై ఎండ్ మెటీరియలేనండి, కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రెంత్ అనేది ఇవ్వదు అనమాట. ఇది హీట్ కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి మనకి కంఫర్ట్ అన్నది ఉండదు ఈ మెమరీ ఫోమ్ లో. చూడండి ఒకసారి నేను ఫోల్డ్ చేస్తున్నాను, ఎట్లా ఉందో చూడండి. అలాగా ఇది మెమరీ ఫోమ్. లైక్ బ్రెడ్ ని అట్లాగా మనం పిండిని ఎట్లా అయితే